ఇన్వెస్టింగ్ కోసం ఏది బెటర్, స్టాక్స్ లేక మ్యూచువల్ ఫండ్స్? ఎవరైతే ఇన్వెస్టింగ్ చేయడం స్టార్ట్ చేయాలని ఆలోచిస్తుంటారో వాళ్ళకి కన్ఫ్యూజన్ ఉంటుంది. ఈరోజు ఈ వీడియోలో ఈ కన్ఫ్యూజన్ని దూరం చేయబోతున్నాం. హలో, వెల్కమ్ టు ప్రాఫిట్ ట్రేడింగ్ అకాడమీ. ఇక్కడ స్టాక్ మార్కెట్ గురించి బేసిక్ నుంచి అడ్వాన్స్ వరకు A to Z విషయాలు ఈజీ లాంగ్వేజ్లో తెలుసుకుంటారు. మనం డైరెక్ట్లీ స్టాక్స్లో లేదా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల లాభాలేంటి మరియు నష్టాలేంటి, ఈ రెండింటిలోనూ రిస్క్ మరియు రిటర్న్ ఎలా ఉంటుంది వంటి విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. డైరెక్ట్లీ స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్ వేరువేరే అని భావన చాలా మందిలో ఉంటుంది. కానీ అలా కాదు. మనం డైరెక్ట్లీ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసినా లేక మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసినా చివరికి వచ్చేసి మనం స్టాక్ మార్కెట్ యొక్క కంపెనీల్లోనే ఇన్వెస్ట్ చేస్తాము. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే, ఒక కామన్ ఇన్వెస్టర్కి రెండింటిలో ఇన్వెస్ట్ చేయడానికి అవసరమయ్యే నాలెడ్జ్, రిస్క్ మరియు రిటర్న్స్లలో చాలా తేడా ఉంటుంది. ఈ మూడు విషయాలను ఒకసారి అర్థం చేసుకుందాం రండి. డైరెక్ట్లీ స్టాక్స్ లేక మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడానికి అన్నిటికంటే పెద్ద తేడా నాలెడ్జ్. ఎందుకంటే స్టాక్స్లో డైరెక్ట్లీ ఇన్వెస్ట్ చేసి రిటర్న్స్ రాబట్టడానికి మనం చాలా హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. మనం ప్రతిసారి కంపెనీలను డీటెయిల్గా అనాలిసిస్ చేయాల్సి ఉంటుంది. ప్రతిసారి మంచి స్టాక్స్ వెతకాల్సి ఉంటుంది. సరైన సమయంలో బై చేయడానికి ఎమోషనల్ డిసిప్లిన్ అవసరం ఉంటుంది. అన్నిటికంటే ఎక్కువ ఇంపార్టెంట్, మార్కెట్ గురించి ఎల్లప్పుడూ స్టడీ చేస్తూ ఉండాలి. అంతేకాకుండా అందరిలా కాకుండా ప్రత్యేకమైన డిసిజన్లు తీసుకునే దమ్ము మరియు ఫలితం ఆశించకుండా హార్డ్ వర్క్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే మంచి కంపెనీలు మంచి ప్రైస్లో అరుదుగా దొరుకుతాయి. కాబట్టి మనం ఎల్లప్పుడూ ఇటువంటి అవకాశం కోసం కృషి చేస్తూనే ఉండాల్సి ఉంటుంది. అదే మ్యూచువల్ ఫండ్లో అయితే సులభంగా ఒక మంచి ఈక్విటీ ఫండ్ దొరుకుతుంది. అయితే మనం ఈ మ్యూచువల్ ఫండ్లో ఎంత డిసిప్లిన్తో రెగ్యులర్గా ఇన్వెస్ట్ చేస్తున్నామనే దానిపైన మన సక్సెస్ ఇక్కడ ఆధారపడి ఉంటుంది. రిస్క్ విషయానికి వస్తే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో కన్నా డైరెక్ట్లీ స్టాక్స్ బై చేయడంలో రిస్క్ ఎక్కువగా ఉంటుంది. ఇలా ఎందుకంటే మనం ఇన్వెస్ట్ చేసిన కంపెనీల గురించి నిరంతరం తెలుసుకుంటూ ఉండాలి. కానీ సాధారణంగా మనం కంపెనీలో ఇన్వెస్ట్ చేసి దాన్ని మర్చిపోతాం. ఇటువంటి సందర్భంలో ఒకవేళ కంపెనీలో ఏదైనా ప్రాబ్లం వస్తే మనం కొన్న స్టాక్స్ యొక్క ప్రైస్ పడిపోయేదాకా మనకు తెలియదు. అదే మ్యూచువల్ ఫండ్లో కంపెనీల్లోని కార్యకలాపాల గురించి నిరంతరం నిఘా ఉంచడానికి ఫండ్ మేనేజర్స్ మరియు రీసెర్చ్ అనలిస్టులు ఉంటారు. కంపెనీలలో ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఇన్ టైంలోనే డిసిజన్ తీసుకోవచ్చు. ఇప్పుడు రిటర్న్స్ గురించి చూద్దాం. మనం స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసి మ్యూచువల్ ఫండ్స్తో పోలిస్తే ప్రాఫిట్ మరియు లాస్ రెండు చేయొచ్చు. ఎందుకంటే మనం చాలా కష్టపడి రీసెర్చ్ చేసి ఒక మంచి గ్రో అయ్యే కంపెనీలో పెద్ద అమౌంట్ను ఇన్వెస్ట్ చేస్తే మనము 10, 20, 100 రెట్ల రిటర్న్స్ కూడా పొందొచ్చు. అదే మనం పొరపాటున ఫ్రాడ్ మరియు ఫైనాన్షియల్గా వీక్గా ఉండే కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తే మన ఇన్వెస్ట్మెంట్ జీరో కూడా కావచ్చు. కానీ మ్యూచువల్ ఫండ్లో 50 లేదా 100 రెట్ల రిటర్న్స్ దొరకడం చాలా కష్టంతో కూడుకున్న పని. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్ రిస్క్ని మేనేజ్ చేయడానికి రూల్స్కి అనుగుణంగానే ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది. ఎలా అంటే ఏదేని ఒకే కంపెనీలో తన ఫండ్స్లో 10% కంటే ఎక్కువగా ఇన్వెస్ట్ చేయదు. అదేవిధంగా ఏదేని ఒక స్టాక్లో 3% కంటే ఎక్కువగా ఇన్వెస్ట్ చేయదు. ఇటువంటి రూల్స్లో తన ఏదేని ఒక ఇన్వెస్ట్మెంట్ 50 లేదా 100 రెట్లు పెరగడం దాదాపు అసాధ్యం. అలాగే మ్యూచువల్ ఫండ్స్ ఏదేని ఫ్రాడ్ లేదా ఫైనాన్షియల్గా వీక్గా ఉన్న కంపెనీలలో ఇన్వెస్ట్ చేయడం చాలా అరుదుగా జరుగుతుంది. ఈ విధంగా మ్యూచువల్ ఫండ్స్లో లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ అయితే పొందొచ్చు, కానీ దీనిలో 50, 100 రెట్టు రిటర్న్స్ను ఆశించొద్దు. మనకు బిజినెస్పై, మార్కెట్పై ఇంట్రెస్ట్ ఉండి మరియు మనం హార్డ్ వర్క్ చేయడానికి సిద్ధంగా ఉంటే మనమే స్వయంగా స్టాక్స్లో డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఒకవేళ లేదు అంటే 2-3 ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో రెగ్యులర్గా SIP చేయడమే మంచి ఆప్షన్. సో డైరెక్ట్లీ స్టాక్స్ లేక మ్యూచువల్ ఫండ్, ఈ రెండిట్లో ఏది బెటర్ అనే దానిపై చర్చించుకున్నాం. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి. ఈజీ లాంగ్వేజ్లో షేర్ మార్కెట్ గురించి తెలుసుకోవాలనుకునే వారికి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.